హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్కమింగ్ ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా, ఎన్నడూ లేని విధంగా మొదటిసారి చందన్ లాజిక్స్లో ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ని లాంచ్ చేస్తున్నాం. ఎస్, ఈ బ్యాచ్ అనేది అబ్సల్యూట్లీ ఫ్రీ ప్రతి ఒక్క విద్యార్థికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ బ్యాచ్ని మనం ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్లో ఏమేమి ఇవ్వబోతున్నాం అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానికన్నా ముందర ఎస్ఎస్ సంబంధించి మనకి నోటిఫికేషన్స్ అనేవి కంటిన్యూస్గా రాబోతున్నాయి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. నోటిఫికేషన్స్ ఎప్పుడు రాబోతున్నాయి దానికి సంబంధించిన డేట్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. మీకు ఒకవేళ డౌట్స్ ఏమి ఉంటే కనుక మాకు కాల్ చేయొచ్చు. అలానే మీకు చెప్పిన విధంగా ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లో ఏం రాబోతున్నాయంటే ఇందులో మనం కంప్లీట్గా 15 మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నాం. ఎస్, ఈ మాక్ ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడు రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా లేటెస్ట్ ఎగ్జామినేషన్స్ జరిగినవి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని మనం క్వశ్చన్ పేపర్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది. అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ ఎలా జరగడానికి అవకాశం ఉందో దానికి తగ్గట్టుగా మనం క్వశ్చన్స్ని డిజైన్ చేసి ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఎస్, కంప్లీట్గా ఇందులో 100 క్వశ్చన్స్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందులో మీకు ఏం రాబోతున్నాయంటే 15 మాక్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఈ 15 మాక్ ఎగ్జామ్స్ అనేవి లేటెస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తగ్గట్టుగా మనం డిజైన్ చేయబోతున్నాం. ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఈ కంప్లీట్ క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇందులో మీకు రీజనింగ్ సెక్షన్, మ్యాథ్స్ సెక్షన్, ఇంగ్లీష్ సెక్షన్, జనరల్ సెక్షన్ మొత్తం 100 క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండబోతుందంటే ఒక ర్యాంక్ సాధించే విద్యార్థి ఎగ్జామినేషన్లో అతను క్వశ్చన్స్ ని ఎలా సాల్వ్ చేస్తూ ఉంటాడు, అతను ఆలోచించే విధానం ఎలా ఉంటుంది, అతను టైం ఎలా సేవ్ చేస్తూ ఉంటాడు, అతను మిగిలిన వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు ఎలా సాధిస్తున్నాడు, ఇవన్నీ కూడా మీకు ఎగ్జాక్ట్ గా ఒక ర్యాంకర్ ఎలా ఆలోచిస్తూ ఉంటాడు, ఎలా అటెంప్ట్ చేస్తూ ఉంటాడు, ఇవన్నీ కూడా మనం దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఎవరైతే విద్యార్థులు సీరియస్ గా ఈ అప్కమింగ్ ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామినేషన్స్ లో ర్యాంక్ కొట్టాలి, జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇవి చాలా హెల్ప్ఫుల్ అవబోతున్నాయి. ఇవి ఎక్కడ రాయాలి అంటే మీరు చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ గా ఫ్రీగా ఉంటాయి. మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రతిరోజు చందన్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో 9 గంటలకి వస్తుంది. అలానే మీకు చందన్ లాజిక్స్ యాప్ లో కూడా ఉంటుంది. అలానే దీనికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీరు డైరెక్ట్ గా చందన్ లాజిక్స్ యాప్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కోర్స్ అనేది మీరు ఎలా జాయిన్ అవ్వాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ కనిపిస్తుంది. ఈ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుద్ది. మీకు ఇక్కడ బై అని ఉంటుంది. మీరు ఏం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ కోర్స్ అనేది యాక్టివేట్ అయిపోద్ది. ఇలా యాక్టివేట్ అయ్యి దాని లోపల మీకు ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే కనుక మీకు దీంట్లో చూడొచ్చు మాక్ టెస్ట్ 1 ఉంది. ఈ మాక్ టెస్ట్ 1 మీరు క్లిక్ చేస్తే కనుక ఇందులో మీరు చూడండి మాక్ టెస్ట్ 1 సంబంధించిన కంప్లీట్ ఎగ్జామినేషన్. అలానే మీరు కావాలనుకుంటే సెక్షన్ వైజ్ ఎగ్జామినేషన్ కూడా రాసుకోవచ్చు. ఓన్లీ రీజనింగ్ రాసుకోవచ్చు, ఓన్లీ మ్యాథ్స్ రాసుకోవచ్చు. అలా దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ అన్ని కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి అనమాట. నేను చెప్పిన విధంగా ఈ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్గా ఒక ర్యాంక్ సాధించే విద్యార్థి ఎలా ఆలోచిస్తాడో దాని తగ్గట్టుగా మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అలానే మీకు ఎగ్జామ్స్ అనేవి ఈ షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు చూస్తే కనుక టెస్ట్ 1 అనేది 19th రోజున అప్లోడ్ అవుతుంది. టెస్ట్ 2 అనేది 22nd రోజున అప్లోడ్ అవుతుంది. అలా మీకు టెస్ట్ అన్ని ఈ డేట్స్ ప్రకారమే అప్లోడ్ అవుతాయి. మీరు ముందులే వచ్చి టెస్ట్లు లేవని అనకూడదు. ఈ డేట్స్ ప్రకారం అప్లోడ్ అవుతాయి. టెస్ట్ 3, టెస్ట్ 4, టెస్ట్ 5, టెస్ట్ 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అలా మొత్తం మీద మీకు 15 ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నమాట. ఈ గుడ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్ అయితే సీరియస్గా ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామ్స్ క్రాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. మీరు మాక్సిమం ఎంతమంది స్టూడెంట్స్ షేర్ చేయగలిగితే అంతమంది స్టూడెంట్స్ షేర్ చేయండి. ఫేస్బుక్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్స్ అన్ని గ్రూప్స్లో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. ఇప్పుడు మనం సెట్ 13 డిస్కస్ చేసుకుందాం. ఎవరైతే విద్యార్థులు అప్కమింగ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మరియు రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో నాతో పాటు క్వశ్చన్ సాల్వ్ చేయండి, ట్రై చేయండి. ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే మీరు కమెంట్ చేయొచ్చు. ఈ వీడియో స్టార్ట్ చేయడం కానీ ముందులా మీరు అందరూ కూడా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో టార్గెట్ వచ్చేసరికి 10,000 లైక్స్. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే సీరియస్గా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. 65, 86, 114, 149, 191 క్వశ్చన్ మార్క్. ఈ సిరీస్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఈ సిరీస్ అనేది స్లోగా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది, అవునా కాదా? అందుకని ఒకసారి ఇక్కడ మనం డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ చూడండి, 65, 86 డిఫరెన్స్ చూస్తే డిఫరెన్స్ ఎంత అంటే 21. నెక్స్ట్ 86, 114 ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది? డిఫరెన్స్ ఎంత వచ్చింది అంటే 28. నెక్స్ట్ ఇక్కడ చూడండి 114, 49 డిఫరెన్స్ ఎంత వచ్చింది? డిఫరెన్స్ ఎంత అంటే 35. నెక్స్ట్ 149, 191 డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ ఎంత అంటే 42. మరి నెక్స్ట్ ఏమిటి? జాగ్రత్తగా గమనించండి. ఒక్కసారి మనం ఈ సిరీస్ని గమనిస్తే కనుక ఇది ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇది ఎలా ఉందంటే 7 into 3, ఇది ఎలా ఉందంటే 7 into 4, ఇది ఎలా ఉందంటే 7 into 5, ఇది ఎలా ఉందంటే 7 into 6. మన నెక్స్ట్ మనకు కావాల్సింది 7 into 7 అంటే 49, అవునా కాదా? అంటే 191 + 49 చేస్తే అప్పుడు ఆన్సర్ ఏమో రావాలంటే 240 మన ఆన్సర్ అవ్వాలి. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 240. ఎస్, 240 రైట్ ఆన్సర్. ఇది ఒక గమనిస్తే కనుక సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. ఈ సిరీస్ని జాగ్రత్తగా గమనించండి. మన ఎగ్జామినేషన్లో
ఖచ్చితంగా సిరీస్కి సంబంధించి క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. ఎవరైతే విద్యార్థులు అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో ఖచ్చితంగా మీ ఎగ్జామినేషన్లో సిరీస్కి సంబంధించి క్వశ్చన్లు వస్తాయి. ఇలా డయాగ్రామ్ ఇచ్చి సిరీస్ అడుగుతుంటారు. ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సింది ఏంటో మీరు జాగ్రత్తగా చెప్పాలి. ఇవి కళ్ళతో చూసి ఆన్సర్ పెట్టే ప్రశ్నలు అనమాట. మీరు కళ్ళతో జాగ్రత్తగా గమనించాలి. నేను మీ అందరి కోసం ఇది జూమ్ చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఒక్కసారి మీరు ఈ సిరీస్ని గమనిస్తే కనుక ఇక్కడ చూడండి, ఒకసారి ఇక్కడ చూడండి, యారోస్ చూడండి, 1 2 3 4 5 6 యారోస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి 1 2 3 4 5 ఉన్నాయి, అవునా కదా? ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 5 ఉన్నాయి. ఇక్కడ చూడండి 1 2 3 4 ఉన్నాయి, అవునా? 6 5 4. ఇక్కడ చూడండి 1 2 3. అప్పుడు నెక్స్ట్ టైం రావాలి, నెక్స్ట్ దాంట్లో మనకి 2 ఉండాలి, 2 యారోస్ ఉండాలి. ఇక్కడ 3 యారోస్ ఉన్నాయి, 3 యారోస్ ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ చూడండి మనకి 2 యారోస్ ఉన్నాయి. అంటే ఆన్సర్ ఇదేనవ్వాలి లేదా ఇదేనవ్వాలి, అవునా కదా? ఒకసారి చూడండి, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇప్పుడు మీరు చూస్తే ఇది ఇలా, ఇప్పుడు ఇటు ఉంది, తర్వాత మనకి ఇటు వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ ఇటు వచ్చింది, అవునా కదా? సో అలా మనం చెక్ చేసినప్పుడు ఏమవ్వాలి, ఇప్పుడు ఇది చెక్ చేసినప్పుడు ఇది మనకి జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇప్పుడు ఏమైంది, ఇలా ఫస్ట్ ఉంది, తర్వాత మనకి ఇది ఏమైందంటే ఇలా వచ్చింది, అవునా కదా? అంటే తిరిగింది. ఇప్పుడు నెక్స్ట్ దాని ప్రకారం మనకి ఆప్షన్ 2 అవ్వాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ డైస్కి సంబంధించిన క్వశ్చన్. ఈ సిరీస్ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఈ డైస్కి సంబంధించిన క్వశ్చన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆపోజిట్ టు కేకి ఎదురు ముఖం ఏమిటి అంటున్నారు. మీరు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ కే కనిపిస్తుందా? కనపట్లేదు. నేను ఆల్రెడీ చెప్పాను ఏమని, మనం చెప్పినప్పుడు ఒకవేళ కనిపించని దాని గురించి క్వశ్చన్ అడిగితే రెండిట్లో కామన్గా ఉన్నది ఆన్సర్ అవుద్ది అని షార్ట్ కట్ మనం చెప్పాము, అవునా కదా? ఇక్కడ వాళ్ళు అడిగింది కేకి ఆపోజిట్ ఏమిటి అన్నారు. అసలు ఇక్కడ కే కనపట్లేదు అంటే దాని మీనింగ్ రెండిట్లో కామన్గా ఉన్నది మన ఆన్సర్ అవ్వాలి. మరి రెండిట్లో కామన్గా ఏముంది మీరు గమనించండి. రెండిట్లో మనకు కామన్గా ఏ కనిపిస్తుంది అంటే కేకి ఆపోజిట్ ఏమిటి అంటే ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 10 11 13 17 25. నెక్స్ట్ ఏం రావాలి? ఫెంటాస్టిక్. ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ డిఫరెన్స్ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ చూసుకొని డిఫరెన్స్ ఎంత అంటే 1, ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 2, అవునా కదా? ఇగోండి ఈ డిఫరెన్స్ ఎంత అంటే 1, ఈ డిఫరెన్స్ ఎంత అంటే 2, ఈ డిఫరెన్స్ ఎంత అంటే 4, ఈ డిఫరెన్స్ ఎంత అంటే 8. మరి నెక్స్ట్ ఏం రావాలి? మీరు ఒక్కసారి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కనుక చూడండి ఇది ఎలా ఉంది అంటే ఇంటూ 2. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా ఇంటూ 2, మళ్ళీ ఇక్కడ కూడా ఇంటూ 2, మళ్ళీ ఇక్కడ ఇంటూ 2 చేయాలి. 8 ఇంటూ 2 చేస్తే మనకి ఇక్కడ 16 వస్తుంది. అంటే 25 + 16 చేసామనుకోండి అప్పుడు 41 ఆన్సర్ అవుతుంది. కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్ ఇది. In a certain code language, BIGS is coded as 4593 and SING is coded as 9432. What is the code for N in the given code? సో ఈ ఇచ్చిన కోడ్ ప్రకారం ఎన్కి కోడ్ ఏమవుద్ది అంటున్నారు. ఎన్కి కోడ్ ఏమిటి అంటున్నారు. ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఎన్ అనే లెటర్ లేదు, అవునా కదా? ఇక్కడ చూడండి, ఇక్కడ మనం గమనిస్తే కనుక ఎన్ అనే లెటర్ ఉంది, అవునా కదా? ఎన్ అనే లెటర్ ఉంది, అవునా? అంటే ఎన్ అనే లెటర్ ఇక్కడ మాత్రమే ఉంది, అవునా? సో అందుకని మనకి ఇక్కడ మాత్రమే ఉండే నెంబర్ కావాలి, ఇక్కడ మాత్రమే. ఇక్కడ చూస్తే కనుక 9 అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అంటే 9 ఆన్సర్ కాదు. 4 అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అంటే 4 ఆన్సర్ కాదు. నెక్స్ట్ 3 అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అంటే 3 ఆన్సర్ కాదు. 2 ఇక్కడ మాత్రమే ఉంది, ఎందుకంటే నేను చెప్పాను ఇక్కడ మాత్రమే ఉండేది ఆన్సర్ అవుతాను. మరి 2 ఇక్కడ మాత్రమే ఉంది, అక్కడ లేదు. సో ఆన్సర్ ఏమవుతుందంటే 2. ఎస్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 1. ఎవరైతే విద్యార్థులు ఆప్షన్ 1 చెప్పారో వాళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. ఫెంటాస్టిక్ గైస్, ఆప్షన్ 1 ఎవరైతే చెప్పారో వాళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. ఎస్ ఫెంటాస్టిక్ షబాష్, సూపర్ గైస్, సూపర్, ఫెంటాస్టిక్ జాబ్. ఎవరైతే విద్యార్థులు ఆప్షన్ 1 చెప్పారో వాళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. ఎస్ ఎన్కి కోడ్ ఏమిటి అంటే 2. ఎస్ ఫెంటాస్టిక్ గైస్, షబాష్, సూపర్. రీజనింగ్ బుక్ ఎప్పుడు పబ్లిష్ చేస్తారు? రీజనింగ్ బుక్ వెరీ సూన్ వచ్చేస్తుంది. మోస్ట్లీ మీకు రీజనింగ్ బుక్ రావడానికి చాలా తక్కువ టైం, మోస్ట్లీ ఒక 1 మంత్లో రీజనింగ్ బుక్ వచ్చుద్ది. ఓకే, ఎవరైతే విద్యార్థులు కంప్లీట్ కాన్సెప్ట్ విత్ షార్ట్ కట్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన చందన్ లాయ్స్ యాప్లో ఎస్ఎస్సి సంబంధించి అన్ని కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, సిపిఓ, జీడీ, జేఈ అన్ని కంప్లీట్ కోర్స్ అనేవి మన చందన్ లాయ్స్లో ఉన్నాయి. ఇందులో మీకు కంప్లీట్గా క్లాస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఈ కంప్లీట్ కోర్సులో మీకు మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఎస్సి సంబంధించిన టైర్ 1, టైర్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది ఎక్స్క్లూజివ్గా చందన్ లాయ్స్ అవైలబిలిటీ ఉంది. ఇది వచ్చేసరికి మనకి 2250 రూపీస్ పడుతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు ఎక్స్క్లూజివ్గా ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ స్పెషల్ బ్యాచ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2250 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
అని ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి సిపి ఎగ్జామ్కి ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అనమాట. ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ కలిపి కంప్లీట్ బ్యాచ్ అనేది మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు దానికోసం సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది ఛానల్లో యాప్ అవైలబిలిటీ ఉందన్నమాట. ఈ కంప్లీట్ కోర్స్లో మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఈ క్లాస్ అనేది మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ మనకి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా అవైలబిలిటీ ఉంది. ఈ కోర్స్ వచ్చారు మనకి 2250 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి జే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది 2250 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2250 రూపాయలకి కంప్లీట్ కోర్స్ అనేది ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలా అన్ని కోర్సెస్ మీకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా అవైలబిలిటీ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఫెంటాస్టిక్ గైస్. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇది మనకి బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసి ఆన్సర్ కమెంట్ చేయాలి. నేను మీకు టైం ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. ఓకేనా? అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. గమనించి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. ఎస్, ట్రై చేయండి. ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్. ఎస్ 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 షబ్బాష్. ఒక్కసారి క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి అంటే ఏ బి యొక్క తల్లి. ఏ మైనస్ బి మీన్స్ ఏ ఈజ్ డాటర్ ఆఫ్ బి ఏ బి యొక్క కుమార్తె. ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఈజ్ సన్ ఆఫ్ బి ఏ బి యొక్క కుమారుడు. ఏ డివిజన్ బి మీన్స్ ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి ఏ బి యొక్క సోదరుడు. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటారంటే హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు సి ఇఫ్ సి మైనస్ డి డివిజన్ ఈ ఇంటూ ఎఫ్ ప్లస్ జి. సో ఏమన్నారు వాళ్ళు, ఎఫ్ ఏమవుతారు సీకే అని అడుగుతున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం చెప్పాము ఏం చేయాలంటే రైట్ నుంచి లెఫ్ట్కి రావాలని చెప్పాను, అవునా కదా? సో రైట్ నుంచి లెఫ్ట్ రావాలి కాబట్టి నాకు కావాల్సింది సిఎఫ్ మధ్య ఉన్న సంబంధం కావాలి. సో అందుకనే రైట్ నుంచి లెఫ్ట్కి వస్తున్నప్పుడు చూడండి. ఇంటూ అంటే ఏమిటి? ఇంటూ అంటే సన్ అంటే ఈ ఎవరంటే ఎఫ్ వాళ్ళ సన్, ఈ ఎవరంటే ఎఫ్ వాళ్ళ సన్. నెక్స్ట్ డివిజన్ అంటే ఏమిటి? డివిజన్ అంటే బ్రదర్, సన్న వాళ్ళ బ్రదర్ని ఏమని పిలుస్తామంటే సన్ అని పిలుస్తాం, అవునా కదా? సన్న వాళ్ళ బ్రదర్ని సన్ అని పిలుస్తాము. మైనస్ అంటే ఏమిటి? మైనస్ అంటే డాటర్, సన్న వాళ్ళ డాటర్ని ఏమని పిలుస్తామంటే గ్రాండ్ డాటర్ అని పిలుస్తాము. అంటే సి ఎవరంటే గ్రాండ్ డాటర్, అర్థమైందా? సి ఎవరంటే గ్రాండ్ డాటర్. కానీ క్వశ్చన్ అడిగింది సి ఏమవుతారు కాదు, క్వశ్చన్ ఏమడిగారంటే ఎఫ్ ఏమవుతారు అని. మరి ఎఫ్ ఏమవుతారు అంటే ఎఫ్ అనేవాళ్ళు అయితే గ్రాండ్ ఫాదర్ అవ్వాలి లేదా గ్రాండ్ మదర్ అవ్వాలి. ఎందుకంటే సి ఎఫ్కి గ్రాండ్ డాటర్ అయ్యారు, సి ఎఫ్కి గ్రాండ్ డాటర్ అయ్యారంటే అప్పుడు ఎఫ్ సికి గ్రాండ్ మదర్ కానీ గ్రాండ్ ఫాదర్ కానీ అవ్వాలి. అసలు ఎఫ్ మెయిలా ఫీమేల్ చూడండి. ఎఫ్ ప్లస్ అంటే ఏంటి? ఎఫ్ ప్లస్ అంటే ఎఫ్ మదర్ అవ్వాలి, మదర్ అంటే ఫీమేల్, అవునా కదా? అంటే గ్రాండ్ మదర్ అవ్వాలి, గ్రాండ్ మదర్ చూడండి, గ్రాండ్ మదర్ అవ్వాలి. గ్రాండ్ మదర్ అవ్వాలి కాబట్టి మదర్స్ ఫాదర్ గ్రాండ్ మదర్ కాదుగా, ఫాదర్స్ మదర్ అంటే గ్రాండ్ మదర్ అవడానికి అవకాశం ఉంది. డాటర్స్ సన్ కాదు, ఫాదర్స్ బ్రదర్ కాదు, మనకు కావాల్సింది గ్రాండ్ మదర్ అన్నాను. గ్రాండ్ మదర్ అన్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఫాదర్ వాళ్ళ మదర్ని గ్రాండ్ మదర్ అని పిలుస్తాము, అవునా కదా? ఫాదర్ వాళ్ళ మదర్ని గ్రాండ్ మదర్. సో అందుకనే ఎఫ్ ఏమవుతారు సీకి అంటే గ్రాండ్ మదర్, దాన్నే వాళ్ళు ఇక్కడ ఫాదర్స్ మదర్ అని చెప్పారు. ఫాదర్స్ మదర్ ఇస్ నథింగ్ బట్ గ్రాండ్ మదర్. మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్ గమనించండి. ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో ఎక్కువ వస్తుంటాయి అనమాట. మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించిన క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో వస్తుంటాయి. చూడండి ఒకసారి, వాళ్ళు ఏమంటారంటే ఇఫ్ మైనస్ అండ్ డివిజన్ ఆర్ ఇంటర్చేంజ్ అండ్ ఇంటూ అండ్ ప్లస్ ఆర్ ఇంటర్చేంజ్. మైనస్ డివిజన్ ఇంటర్చేంజ్ అయ్యాయంట, అలానే నెక్స్ట్ ఇంటూ ప్లస్ కూడా ఇంటర్చేంజ్ అయ్యాయంట. చూద్దాం ఒకసారి. మైనస్ డివిజన్ ఇంటర్చేంజ్ అవ్వాలి. ఇగో మైనస్ ఉన్న దగ్గర డివిజను, ఓకే, డివిజన్ ఉన్న దగ్గర మైనస్ చేయాలి. ప్లస్ ఇంటూ ఇంటర్చేంజ్ అయ్యి, ఇగో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ఇంటూ చేయాలి, ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ప్లస్ చేయాలి, ఓకేనా? ఇప్పుడు మనం బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వాలి. బాడ్మాస్ రూల్ ఫాలో అవుతే సింప్లిఫై చేయాలి. బాడ్మాస్ రూల్ ఫాలో అవుతున్నప్పుడు ఫస్ట్ డివిజన్ చేయాలి. డివిజన్ చేస్తే కనుక 63/7 చేస్తే ఎంత వస్తుందంటే 9 వస్తుంది, అవునా కదా? నెక్స్ట్ మళ్ళీ మల్టిప్లికేషన్ చేయాలి. 8 9 టైమ్స్ చేస్తే ఎంత అంటే 72. సో 72 ప్లస్ 7 మైనస్ 9, అవునా కదా? ఇప్పుడు చూడండి, +7 -9 చేస్తే -2 వచ్చుద్ది. 72 -2 చేస్తే కనుక 70 వచ్చుద్ది. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 70. పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఒక్కసారి మీ అందరూ కూడా ఆన్సర్ ఏంటో కమెంట్ చేయాలి. నేను మీకోసం ఒకసారి దీన్ని జూమ్ చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇది ఓపెన్ చేస్తే ఏమవుద్ది అంటున్నారు, జాగ్రత్తగా గమనించండి. ఇది ఓపెన్ చేస్తే ఏమవుద్దంటే మీ అందరూ తెలిసిందే, ఎప్పుడైతే మనం ఇలా వెర్టికల్గా ఓపెన్ చేస్తామో దాన్ని మనం మిర్రర్ ఇమేజ్ అంటాము, హారిజాంటల్గా ఓపెన్ చేస్తేమో వాటర్ ఇమేజ్ అంటాము. సో అవునా కదా? ఇప్పుడు మనం దీనికి ఏమవుతుందంటే మిర్రర్ ఇమేజ్ వచ్చింది. మిర్రర్ ఇమేజ్లో ఏమవుతుందంటే లెఫ్ట్ రైట్ అవుతాయి, రైట్ లెఫ్ట్ అవుతాయి, టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు, అవునా కదా? అంటే ఇప్పుడు ఇలా ఉన్నది కాస్త ఇప్పుడు మనకి ఎలా రావాల్సిన అవసరం ఉంది, అవునా కదా? మిర్రర్ ఇమేజ్లో రైట్ లెఫ్ట్ అవుద్ది, లెఫ్ట్ రైట్ అవుద్ది, టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు, అవునా కదా? ఇప్పుడు ఇది ఇలా ఉన్నది కాస్త ఇప్పుడు ఇలా రావాలి, అవునా? సో ఇప్పుడు అలా కనిపించేది ఎక్కడో చూద్దాం. చూడండి, ఇవి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ రెండు గమనిస్తే ఆ రెండు అలా ఉన్నాయా, అక్కడ ఉన్నాయా, ఉన్నట్టున్నాయా? లేదు, రాంగ్ ఆన్సర్. చూడండి, అసలు ఇక్కడ మీరు గమనిస్తే కనుక ఇదే
ఫస్ట్ మారిపోయింది అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. ఇగో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ రెండు అలా ఉన్నాయా, లేవు, రాంగ్ ఆన్సర్. ఇక్కడ ఈ రెండు చూడండి, ఈ రెండు అక్కడ మనం ఏదైతే మిర్రర్ ఇమేజ్ వేసినప్పుడు వస్తాయో సేమ్ టు సేమ్ అలా ఉన్నాయి, అవునా కదా? సో అందుకని ఆప్షన్ 4 ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ TKF UJG VIH WHI. సో ఈ సిరీస్లో నెక్స్ట్ రావాల్సింది ఏమిటి మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ సిరీస్ని జాగ్రత్తగా గమనిస్తే కనుక TUVWX రావాలి, ఎక్స్, అవునా కదా? ఇదిగోండి ఎక్స్ ఉంది స్టార్టింగ్, ఎక్స్ లేదు, రాంగ్ ఆన్సర్. ఎక్స్ ఉంది, ఇది ఎక్స్ లేదు, రాంగ్ ఆన్సర్, అవునా కదా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే కనుక నెక్స్ట్ HIJK, అప్పుడు ఇక్కడ ఏం రావాలి, జీ రావాలి, జీ, అవునా కదా? జీ రావాలి, GHIJK, జీ రావాలి. ఇదిగో జీ ఇక్కడ ఉంది, అవునా కదా? ఇక్కడ జీ లేదు, రాంగ్ ఆన్సర్. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఎంబెడెడ్ ఫిగర్ సంబంధించిన క్వశ్చన్. ఎంబెడెడ్ ఫిగర్, దాగి ఉన్న చిత్రము, ఎంబెడెడ్ ఫిగర్. మీరు గమనించండి, ఇలాంటి బొమ్మ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలాంటి బొమ్మ ఎంబెడెడ్ ఫిగర్. ఇలాంటి బొమ్మ మనకి ఏ ఆప్షన్లో కనిపిస్తుంది? ఇలాంటి బొమ్మ ఏ ఆప్షన్లో కనిపిస్తుంది? జాగ్రత్తగా గమనించాలి ఆన్సర్ ఏమొస్తుందో. ఎంబెడెడ్ ఫిగర్, దాగి ఉన్న చిత్రము, ఇలాంటి బొమ్మ మనకి ఏ ఆప్షన్లో కనిపిస్తుంది? జాగ్రత్తగా ట్రై ఆన్సర్ కమెంట్ చేయండి. ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇక్కడ కనిపిస్తుంది కదా డయాగ్రామ్, ఇలాంటి డయాగ్రామ్ మనకి ఎక్కడ కనిపిస్తుంది, ఎక్కడ కనిపిస్తుంది అని మీరు చూస్తే కనుక ఇదిగో చూడొచ్చు, మనకి సేమ్ టు సేమ్ ఇలా కావాలి అంటే ఎక్కడ ఉంది అంటే మీరు జాగ్రత్తగా గమనించండి. ఇదిగోండి మనకి సేమ్ టు సేమ్ ఇలాగా ఆప్షన్ 3లో కనిపిస్తుంది. ఎస్, ఆప్షన్ 3. ఎస్ ఎస్, ఎవరైతే విద్యార్థులు ఆప్షన్ 3 చెప్పారో వాళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్. ఫెంటాస్టిక్ గైస్, ఫెంటాస్టిక్. ఎస్ ఎస్ ఎస్, ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లెటర్ సిరీస్ కి సంబంధించిన క్వశ్చన్ ఇది. లెటర్ సిరీస్, ఒకసారి సిరీస్ ని జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయండి. లెటర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్ జస్ట్ జాగ్రత్తగా గమనించండి. P space space UOPQT space 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 Q space UOPQ space U space. ఈ సిరీస్ లో మీరు జాగ్రత్తగా గమనించి ఎగ్జాక్ట్ గా దానికి సూటబుల్ అయ్యే ఆప్షన్ ఏమిటి అని కామెంట్ చేయాలి. మీరు జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ చూస్తే కనుక UOPQT ఉన్నాయి, అవునా? ఇక్కడ చూడండి UOPQ తర్వాత ఇక్కడ బ్లాంక్ ఉంది, ఇక్కడ ఏం రావాలంటే T రావాలి. ఎందుకంటే ఇక్కడ UOPQ తర్వాత T వచ్చింది కదా, మరి దాని ప్రకారం T రావాలి, అవునా కదా? నెక్స్ట్ మీరు గమనించండి, ఇక్కడ యూకి ముందల గ్యాప్ ఉంది, తర్వాత క్యూ ఉంది. ఇక్కడ చూడండి యూకి ముందల గ్యాప్ ఉంది, ఇక్కడ ఏం రావాలంటే క్యూ రావాలి. ఎందుకంటే మరి ఇక్కడ యూకి ముందల గ్యాప్ తర్వాత క్యూ ఉంది కదా, మరి దీని ముందల ఇక్కడ ఏముంది, ఇక్కడ దీని ముందల పి ఉంది, అవునా కదా? సో అందుకని ఇది పి అవ్వాలి, పి, అవునా కదా? జస్ట్ జాగ్రత్తగా గమనించండి, జాగ్రత్తగా గమనిస్తే మనం తెలిసిపోద్ది. ఇగో PQ స్పేస్ UO, మళ్ళీ చూడండి PQTO T స్పేస్ స్పేస్ వచ్చింది, అవునా కదా? ఇప్పుడు PQ తర్వాత T వస్తుంది, అంటే PQ తర్వాత ఇక్కడ ఏం రావాలి, T రావాలి. PQT కదా, అందుకని PQT. చూడండి PQT UO, PQT UO, మళ్ళీ PQT UO, PQT UO. అంటే మన ఆన్సర్ ఏమవ్వాలి, ఆన్సర్ ఏమవ్వాలంటే QT. చూడండి QT UO, చూడండి QT UO PTTO, ఆప్షన్ 3 ఆన్సర్ అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ సీటింగ్ అరేంజ్మెంట్ సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. సీటింగ్ అరేంజ్మెంట్. 7 people GHIJKL and M are sitting in a row facing north but not necessarily in the same order. No one sits to the right of M. Only 3 people sit between M and K. Only 2 people sit between K and H. G sits third to the left of L. J sits to the immediate right of L. How many people sit between I and H? చూడండి, ఇది సీటింగ్ ఏమెంట్ సంబంధించిన క్వశ్చన్. మొత్తం 7 people ఉన్నారు, అందరూ కూడా నార్త్ వైపు చూస్తున్నారన్నమాట. అందరూ కూడా ఉత్తరం వైపు, నార్త్ వైపు ఫేస్ చేసి కూర్చున్నారు, ఓకేనా? ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించండి, ఈ క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే నో వన్ సిట్స్ టు ద రైట్ ఆఫ్ ఎం, అంటే ఎం తర్వాత ఇంకా రైట్ సైడ్ ఎవరు ఉండరు అంటున్నారు, ఓకేనా? ఎం తర్వాత ఎవరు ఉండరు, అంటే ఎంకి కుడివైపున ఎవరు కూర్చోరంట, అంటే రైట్ సైడ్ ఎంఏ లాస్ట్ పర్సన్, ఎం తర్వాత ఇంకెవరు కూడా కూర్చోరు. ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఎంకి కేకి మధ్యలో 3 persons ఉంటారు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, మనకు ఆల్రెడీ క్వశ్చన్లో చాలా క్లియర్గా చెప్పేశారు, రైట్ సైడ్ ఎమ్మకి రైట్ సైడ్ ఇంకెవరు కూర్చోని చెప్పేశారు. ఎమ్మకి రైట్ సైడ్ ఎవరు కూర్చోరు కాబట్టి ఖచ్చితంగా లాస్ట్లో ఎం కూర్చుంటాడు, అవునా? ఇప్పుడు ఓన్లీ 3 people సిట్ బిట్వీన్ ఎంకే కాబట్టి ఎంకేకి 3 persons అంటే ఎమ్మకి లెఫ్టే రావాలి, ఎమ్మకి రైట్ స్కోప్ లేదు, ఎందుకంటే ఎమ్మకి రైట్ సైడ్ ఇంకా ఎవరు కూర్చోరని క్వశ్చన్లో చాలా క్లియర్గా చెప్పారు కాబట్టి, ఓకేనా? ఇప్పుడు ఎమ్మకి లెఫ్ట్లోనే, లెఫ్ట్ అంటే మన లెఫ్టే, రైట్ అంటే మన రైటే, అర్థమైందా? ఎడమ అంటే మన ఎడం వైపే, కుడి అంటే మన కుడి వైపే, ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఉత్తరం వైపు ఫేస్ చేసుకున్నారు కాబట్టి. 3 people కూర్చోవాలి ఎంకి కేకి మధ్యలో కాబట్టి 1 2 3, ఇదిగోండి ఇక్కడ కే, ఓకేనా? 3 people సిట్ బిట్వీన్ ఎంకే. నెక్స్ట్ ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ కేహెచ్.
కేకి హెచ్కి మధ్యలో 2 పీపుల్ ఉండాలి. మీరు గమనించండి, ఇదిగోండి కే, అవునా కదా, కేకి హెచ్కి మధ్యలో 2 పీపుల్ ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ మీరు చూస్తే కనుక 1 2 3 4 5 వచ్చారు. ఇప్పుడు మనం ఇక్కడ 6 7, అవునా కదా, ఇక్కడ మొత్తం 7 పర్సన్స్ కాబట్టి కేకి హెచ్కి మధ్యలో 2 పీపుల్ కూర్చోవాలి. కాబట్టి ఇది కే అయితే 2 పీపుల్ కూర్చుని హెచ్ కూర్చోడానికి ప్లేస్ లేదు, అవునా కదా, అందుకనే ఇటు కూర్చోడానికి ఛాన్స్ లేదు, ఖచ్చితంగా ఇటే ఉండాలి. కేకి హెచ్కి మధ్యలో 2 పీపుల్ కాబట్టి కే 2 పీపుల్, ఇప్పుడు ఇక్కడ హెచ్ వస్తాడు, అవునా కదా. నెక్స్ట్ జీ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్. జీ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్. చూడండి, జీ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్ కాబట్టి నెక్స్ట్ ఎల్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్, సారీ, జే సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎల్, అవునా కదా. జీ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్. జీ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్. చూడండి, జీ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఇదిగోండి, ఇది ఎల్ అయితే కనుక జీ సిట్స్ థర్డ్ లెఫ్ట్, ఫస్ట్ సెకండ్ థర్డ్, ఇక్కడ జీ ఉండాలి, అర్థమైందా. జీ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎల్. అలానే జే సిట్స్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎల్. ఎల్కి ఇమీడియట్ రైట్, ఎల్కి తక్షణం కుడివైపున జే ఉండాలి. అంటే ఇప్పుడు ఇది తీసుకెళ్ళి నేను ఫిట్ చేయండి చూడండి. ఇలా నేను ఫిట్ చేయాలంటే కనుక ఖచ్చితంగా నాకున్న అవకాశం ఇక్కడ మాత్రమే ఉంచండి. ఎందుకంటే ఇది నేను దీంట్లో ఫిట్ చేయాలి అంటే నాకున్న అవకాశం ఇదే. ఇగో ఇక్కడ ఎల్ ఉండాలి, ఇక్కడ జే ఉండాలి, ఇగో ఎల్ జే, తర్వాత 2 గ్యాప్లు ఇచ్చి జీ ఉండాలి, 2 గ్యాప్లు ఇచ్చి తర్వాత ఇక్కడ జీ ఉండాలి. చూడండి, నాకు ఇది ఫిట్ అవ్వడానికి నాకున్న అవకాశం ఇది ఒక్కటే మాత్రమే, అవునా కదా. ఇంకా లాస్ట్కి ఎవరు మిగిలిపోయారంటే ఇక్కడ ఐ మిగిలిపోయారు, సో ఇది ఐ అవుతారు. ఇప్పుడు ప్రశ్న ఏం అడిగారు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మన అరేంజ్మెంట్ అయిపోయింది. హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఐ హెచ్. ఐకి హెచ్ మధ్యలో ఎంతమంది ఉంటారు? ఇదిగోండి ఐ, ఇదిగోండి హెచ్. ఎంతమంది ఉన్నారు? 1 2 3 పర్సన్స్ ఉన్నారు. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంటే 3. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ ఇఫ్ ఈచ్ ఆఫ్ ద లెటర్స్ ఇన్ ద వర్డ్ వేరియబుల్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ రివర్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో రివర్స్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేస్తే ఎన్ని లెటర్స్ వాటి పొజిషన్ని చేంజ్ చేసుకోమంటున్నారు. చూడండి ఒకసారి, ఇక్కడ ఏమిటంటే VARIABLE వేరియబుల్. వీటిని రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, అర్థమైందా. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రివర్స్లో మనం చేయాలన్నమాట. అంటే లాస్ట్ నుంచి ZYEX ఇలా పెట్టుకుని రావాలి. సో అందుకే నేను ఏం చేస్తానంటే రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నాను కాబట్టి నేను ఇటు నుంచి అరేంజ్ చేస్తాను. ఇటు నుంచి అరేంజ్ చేస్తే ABCD చూసుకుంటే కనుక 2 ఏలు ఉన్నాయి కాబట్టి ఏలు ఫస్ట్ వస్తాయి, తర్వాత B, తర్వాత ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూస్తే E ఉంది, తర్వాత E తర్వాత I ఉంది, I తర్వాత మీరు చూస్తే ఇంకా L, తర్వాత R, తర్వాత V, అవునా కదా. సో ఇదే కదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం, రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేస్తే మనకి ఎలా ఉంటుంది. ఎన్ని పొజిషన్ చేంజ్ అవ్వలేదు చూడండి. వి చూస్తే కనుక పొజిషన్ మారలేదు, వి, అవునా కదా. నెక్స్ట్ ఐ కూడా పొజిషన్ మారలేదు, నెక్స్ట్ బి కూడా పొజిషన్ మారలేదు, అవునా. అలా ఎన్ని లెటర్స్ వాటి పొజిషన్ మారలేదు అంటే 3 లెటర్స్ వాటి పొజిషన్ మార్చుకోలేదు, అర్థమైందా. 3 లెటర్స్. ఇక్కడున్న వేరియబుల్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ని రివర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేస్తే ఎన్ని లెటర్స్ వాటి పొజిషన్ని చేంజ్ చేసుకోలేదు అన్నారు. ఎన్ని చేంజ్ చేసుకోలేదు అంటే 3 లెటర్స్ చేంజ్ చేసుకోలేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఇది లాజికల్ వెన్ డయాగ్రామ్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. లాజికల్ వెన్ డయాగ్రామ్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా మన ఎగ్జామినేషన్లో అడుగుతుంటారన్నమాట. ఇక్కడ మనకి 3 వర్డ్స్ ఇచ్చారు, కార్, హార్స్, చాక్లెట్. కార్, హార్స్, చాక్లెట్. ఈ కార్, హార్స్, చాక్లెట్కి ఈ మూడిట్లకి సంబంధించిన ఒక బెస్ట్ డయాగ్రామ్ మనకు కావాలి. బెస్ట్ డయాగ్రామ్, కార్, హార్స్, చాక్లెట్, ఈ మూడిట్లకి సంబంధించిన బెస్ట్ డయాగ్రామ్ మనకు కావాలి. చూడండి, కార్, హార్స్, చాక్లెట్కి ఆన్సర్ ఏమవుతుందంటే ఇగో కార్ వేరు, హార్స్ వేరు, చాక్లెట్ వేరు. ఎందుకంటే అసలు ఒకదానికి సంబంధం లేదు. కార్ వేరు, హార్స్ వేరు, చాక్లెట్ వేరు, ఒకదానికి సంబంధం లేదు కాబట్టి 4 ఆన్సర్ అవుద్ది. కార్, హార్స్, చాక్లెట్ అన్ని కూడా వేరు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా మీరు గమనిస్తే కనుక సీటింగ్ అరేంజ్మెంట్ సంబంధించిన క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. 6 friends EFG RS and T are sitting around a circular table facing the center but not necessarily in the same order. S sits second to the right of F sits second to the right of G. Only F sits between R and E. E is an immediate neighbor of S. How many people sit between T and R when counted from the right of R? సో ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. సర్కులర్ అరేంజ్మెంట్ చూడండి ఒకసారి. ఇక్కడ మొత్తం ఎంతమంది పర్సన్స్ ఉన్నారంటే 6 పర్సన్స్ ఉన్నారు. 1 2 3 4 5 6 మొత్తం 6 పర్సన్స్ ఉన్నారన్నమాట. సో క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం వీళ్ళందరూ కూడా సెంటర్ని ఫేస్ చేస్తున్నారు. ఓకే, ఎస్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఇదిగోండి, ఇది ఎఫ్ అయితే కనుక ఎస్ సిట్ సెకండ్ రైట్. రైట్ అంటే యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళాలి, లెఫ్ట్ అంటే క్లాక్ వైజ్లో వెళ్ళాలి. ఎస్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్ కాబట్టి ఎఫ్కి సెకండ్ రైట్, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్. ఎస్ సిట్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ జీ. జీకి సెకండ్ రైట్లో ఎఫ్ అంటే అప్పుడు జీకి ఉండాలి. జీకి ఉంటే జీకి సెకండ్ రైట్, ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ ఎఫ్. ఓకే,
నెక్స్ట్ ఓన్లీ ఎఫ్ సిట్స్ బిట్వీన్ ఆర్ఈ, ఓన్లీ ఎఫ్ సిట్స్ బిట్వీన్ ఆర్ అండ్ డి. ఇదిగో ఎఫ్ ఇది కదా, ఓన్లీ ఎఫ్ సిట్ బిట్వీన్ ఆర్ అండ్ డి అంటే ఆర్కి ఈకి మధ్యలో ఎఫ్ మాత్రమే ఉండాలి. కానీ ఆర్ ఇక్కడ ఉంటాడా లేకపోతే ఇక్కడ ఉంటాడా తెలియదు. కానీ ఈ రెండు ప్లేసెస్ ఎవరంటే ఆర్ ఈకి సంబంధించిన ప్లేసెస్ ఇవి. ఓకే, నెక్స్ట్ ఈ ఈజ్ ఏ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఎస్. చూడండి ఇక్కడ చాలా క్లియర్ చెప్పారు. ఈ ఎవరంట నైబర్ ఆఫ్ ఎస్, నైబర్ ఆఫ్ ఎస్. ఈ నైబర్ ఆఫ్ ఎస్ కాబట్టి ఖచ్చితంగా ఈ రావాలి. క్వశ్చన్ ఆల్రెడీ చాలా క్లియర్ చెప్పారు, ఆర్కి ఈకి మధ్యలో ఎఫ్ ఉంటాడని చెప్పని. అంటే ఇక్కడ అప్పుడు ఆర్ రావాలి, అవునా కదా. ఇంక చివరికి ఎవరు మిగిలిపోయారో వాళ్ళు ఇక్కడ రావాలి. చివరికి మిగిలిపోయింది ఎవరంటే టీ ప్లేస్కి వచ్చేస్తారు. ఓకేనా. సో మన అరేంజ్మెంట్ కంప్లీట్ అయిపోయింది. క్వశ్చన్ ఏమడుతుందంటే హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ టీ అండ్ ఆర్ కౌంటెడ్ ఫ్రమ్ రైట్ ఆఫ్ ఆర్. చూడండి ఆర్కి టీకి మధ్యలో ఎంతమంది ఉంటారన్నారు, రైట్ ఆఫ్ ఆర్. ఆర్కి రైట్ అంటే ఇలా అనమాట, ఆర్కి రైట్ సైడ్ ఇది. ఆర్కి రైట్ సైడ్ కౌంట్ చేసినప్పుడు ఆర్కి టీకి మధ్యలో ఎంతమంది ఉంటారు, 1 2 3 పర్సన్స్ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ సిలోజన్ సంబంధించిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ సిలోజన్ సంబంధించి సమ్ పైసా ఆర్ రూపీ, సమ్ పైసా ఆర్ రూపీ. నెక్స్ట్ ఆల్ రూపీ ఆర్ మనీ, ఆల్ రూపీ ఆర్ మనీ. నెక్స్ట్ నో మనీ వాటర్, నో మనీ వాటర్, నో మనీ ఈజ్ వాటర్. ఓకేనా. ఇప్పుడు ఒకసారి మనకి కన్క్లూజన్ చూద్దాం. కన్క్లూజన్ సమ్ రూపీ ఈజ్ వాటర్. రూపీకి వాటర్కి ఇంటర్సెక్షన్ ఉందా, ఇదిగో రూపీ ఇది వాటర్, ఇంటర్సెక్షన్ లేదు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సమ్ మనీ ఈజ్ వాటర్, మనీ వాటర్, ఇదిగో మనీ ఇక్కడ ఉంది, వాటర్ ఉంది, ఇంటర్సెక్షన్ లేదు, రాంగ్ ఆన్సర్. అంటే కలిసి లేవు కదా. సమ్ రూపీ ఈజ్ వాటర్, ఇగో ఆల్రెడీ ఇక్కడ రెండే ఉన్నాయి. ఓకే, ఇవి డబుల్ టైమ్స్ వచ్చినట్టున్నాయి. సో రెండు కూడా రాంగ్ ఆన్సర్స్ అవుతాయి. ఓకేనా, రెండు కూడా రాంగ్ ఆన్సర్. బోత్ కన్క్లూషన్స్ ఆర్ రాంగ్, బోత్ కన్క్లూషన్స్ ఆర్ రాంగ్. ఎందుకంటే మనకి ఫస్ట్ కన్క్లూషన్ రాంగే వచ్చింది, అవునా కదా. సెకండ్ కన్క్లూషన్ కూడా రాంగే వచ్చింది. బోత్ కన్క్లూషన్స్ ఆర్ రాంగ్, రెండు కూడా రాంగ్ ఆన్సర్లే. ఓకే, అందుకని ఆన్సర్ ఏమవ్వాలి, నైదర్ కన్క్లూషన్ 1 nor 2 follows. నెక్స్ట్ చూడండి, ఇందులో వాళ్ళు ఏమడుతున్నారంటే ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. ట్రయాంగిల్స్, త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి, ట్రయాంగిల్స్. ఒక్కసారి అందరూ కూడా జాగ్రత్తగా చూసి కామెంట్ చేయాలి. ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఈ డయాగ్రామ్లో ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి ఒకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇదిగోండి ట్రయాంగిల్స్ ఎన్ని అంటే ఇప్పుడు ఏది ఇది కనిపిస్తుందో ఇవి ఎన్ని అంటే 3. ఇది ఎలా మీకు తెలుసు కదా, 1 2 ఇది 3. ఓకే, నెక్స్ట్ అలానే మనం ఇది చూద్దాం. ఈ పెద్దది, ఈ పెద్దది చూస్తే ఇది కూడా 3, 1 2 3, అవునా, ఎస్ ఆర్ నో 3. ఇంకా మనం జాగ్రత్తగా గమనిస్తే ట్రయాంగిల్స్ ఇంకా మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఎక్కడి అని చెప్పని ఇదిగో దీన్ని విడిగా కౌంట్ చేశాము, దీన్ని కూడా మనం విడిగా కౌంట్ చేశాము. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు రెండింటిని క్లబ్ చేస్తూ ఇదిగోండి ఇది ఒక ట్రయాంగిల్, అవునా. నెక్స్ట్ అలానే ఈ రెండింటిని క్లబ్ చేస్తూ మనకి ఇది ఇంకో ట్రయాంగిల్, అవునా. రెండింటిని క్లబ్ చేస్తూ మనకి ఒక 2 ట్రయాంగిల్స్ ఎక్స్ట్రా వచ్చాయి. విడివిడిగా 3 వచ్చాయి, తర్వాత క్లబ్ చేసాం, కలిపిన తర్వాత ఒక 2 ఎక్స్ట్రా వచ్చాయి మనకి. కలిపిన తర్వాత ఇంకేమైనా ఎక్స్ట్రా రావడానికి అవకాశాలు ఉన్నాయా చూడండి ఒకసారి. ఇంకేమైనా ఎక్స్ట్రా రావడానికి అవకాశాలు మనం ఎందుకంటే విడివిడిగా చూసాము, విడివిడిగా చూస్తే 3 వచ్చాయి, తర్వాత మళ్ళీ మనం క్లబ్ చేసాము, క్లబ్ చేస్తే ఒక 2 ఎక్స్ట్రా వచ్చాయి. సో మొత్తం మీద ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి అంటే 8 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఎస్ 8 ట్రయాంగిల్స్ ఇస్ రైట్ ఆన్సర్. విడివిడిగా 3 వచ్చాయి, తర్వాత ఆ 2 కలిసి ఉండడం వల్ల మనకి ఇంకో 2 ట్రయాంగిల్స్ ఎక్స్ట్రా వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఎనాలజీకి సంబంధించి ఇక్కడ వాళ్ళు ఏమంటారు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇక్కడ ఈ రెండింటిలో ఒక లాజిక్ ఉంది, అదే లాజిక్ని ఫాలో అవుతూ కింద ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఉంది, అది ఏమిటి అంటున్నారు. ఓకేనా, 3 5 32 9 1 26. ఈ రెండిట్లో ఏదైతే లాజిక్ ఫాలో అయ్యామో సేమ్ అదే లాజిక్ ఫాలో అవుతూ కింద ఆప్షన్స్లో ఒక ఆప్షన్ ఉంది, అది ఏ ఆప్షన్ అని అడుగుతున్నారు. మనం ఒకసారి జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏమిటో కమెంట్ చేయాలి. ఓకేనా, జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఈ రెండింటిని మనం జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏమిటో కమెంట్ చేయాలి. 3 5 32 9 1 26, అవునా. ఈ రెండింటిలో ఒక లాజిక్ ఉంది, అదేంటో మనకు తెలియదు, అవునా. ఇప్పుడు ఆ లాజిక్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. చూడండి 3 5 32 3 5 32 ఎలా వస్తుంది, 3 + 5 చేస్తే 8 4 టైమ్స్ చేస్తే 32, అవునా. అలా 9 + 1 చేస్తే 10 4 టైమ్స్ చేస్తే 40 కదా, కానీ 26 ఉంది. లాజిక్ అది కాదు. అలా అని చెప్పి స్క్వేర్లు చేస్తే సరిపోదు, అవునా. మరి లాజిక్ ఏంటి ఒకసారి చూడండి. లాజిక్ ఏంటని చూస్తే 3 × 5 చేసామనుకోండి ఎంత వస్తుంది అప్పుడు మనకి 15 + 17 చేస్తే ఎంత అంటే 32 వచ్చింది, అవునా కదా. నెక్స్ట్ అలానే 9 × 1 చేస్తే 9 + 17
9 + 17, 9 + 17 చేసామనుకోండి అప్పుడు మనకి 26, అవునా? 26 సరిపోయింది కదా. మరి సేమ్ అదే లాజిక్ ప్రకారం మనకి 5 × 6 చేస్తే 30, 30 + 17 చేస్తే 33 రాదుగా. 6 × 1 చేస్తే 6, 6 + 17 చేస్తే వచ్చింది కదా, సరిపోయింది చూడండి. 6 × 1 చేస్తే 6 + 17, 6 + 17 చేస్తే 23, మనకు కావాల్సిన 23 వచ్చేసింది, అవునా? సో మన కండిషన్ ఎక్కడ సాటిస్ఫై అవుతుందంటే ఆప్షన్ 3 మన కండిషన్ సాటిస్ఫై అవుతుంది 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. మిర్రర్ ఇమేజ్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. మిర్రర్ ఇమేజ్లో ఏం జరుగుతుందో ఏదో తెలుసు. మిర్రర్ ఇమేజ్లో లెఫ్ట్ రైట్ అవుద్ది, రైట్ లెఫ్ట్ అవుద్ది, టాప్ బాటంలో ఎలాంటి మార్పులు ఉండవు, అవునా కదా? సో దాని ప్రకారం చూస్తే ఎమ్ లెఫ్ట్ సైడ్ ఉంది, ఇప్పుడు ఎమ్ రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి. అలానే ఏ రైట్ సైడ్ ఉంది, ఏ లెఫ్ట్ సైడ్కి వచ్చేయాలి. సో ఏ ఇది టాప్లో ఉంటే టాప్లోనే ఉండాలి చూడండి. కానీ ఇక్కడ ఏ బాటంకి వచ్చేసింది, బాటంకి వచ్చింది కాబట్టి రాంగ్ ఆన్సర్. ఇగో ఏ టాప్లోనే ఉంది, బాగానే ఉంది. ఏ బాటంకి వచ్చింది కాబట్టి రాంగ్ ఆన్సర్. ఏ బాటంకి వచ్చింది కాబట్టి రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఏ టాప్లో ఉంటే టాప్లోనే ఉండాలి, అవునా కదా? కానీ ఇవన్నీ బాటంకి వచ్చాయి, రాంగ్ ఆన్సర్. మన ఆన్సర్ ఏదంటే ఆప్షన్ 2. మిగిలినవన్నీ చెక్ చేయకోకుండానే మనకు ఆన్సర్ వచ్చేసింది ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. చూడండి ఒకసారి. సింపుల్ రిలేటెడ్ టు బేసిక్, సేమ్ వే డిఫికల్ట్ రిలేటెడ్ టు వాట్? ఓకే, సింపుల్ రిలేటెడ్ టు బేసిక్ అంటే సింపుల్ బేసిక్ అంటే ఏంటి? సింపుల్కి బేసిక్కి ఉన్న రిలేషన్ ఏంటి? సింపుల్ దాన్నే మనం బేసిక్ అంటాం అనమాట. అంటే రెండు కూడా సినోనిమ్స్, అంటే ఒకటే అర్థం వాటికి. సింపుల్, బేసిక్. నెక్స్ట్ డిఫికల్ట్ అంటే కష్టం అనమాట. సో కష్టానికి సిమిలర్గా ఉన్నది ఏంటి? కష్టానికి సిమిలర్గా ఉండడం అంటే ఇగో కాంప్లెక్స్ అంటే కష్టంగా ఉండడం, అవునా కదా? కాంప్లెక్స్ కష్టం అనమాట, కాంప్లెక్స్డ్. ఓకే, సింపుల్ బేసిక్ మధ్యన రిలేషన్ ఏమిటి అంటే సింపుల్ అంటే ఈజీగా ఉంది అని అర్థం, బేసిక్ అంటే కూడా ఈజీగా ఉందనే అర్థం. సో అలా సింపుల్ బేసిక్ రెండు కూడా సేమ్ మీనింగ్. అలానే డిఫికల్ట్కి సేమ్ మీనింగ్ ఏమిటంటే కాంప్లెక్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఇది సిరీస్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్. NW17 PY19 RA21 TC23. ఒక్కసారి ఫస్ట్ మనం ఈ నెంబర్స్ని గమనిద్దాం. 17, 19 అంటే +2, అవునా కదా? 17, 19 అంటే +2, 19 + 2 21, 21 + 2 23, 23 + 2 చేస్తే 25 రావాలి, అవునా కదా? సో మనకి 25 ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. సో 25 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్. జాగ్రత్తగా గమనించండి. కోడింగ్ అండ్ డీకోడింగ్ సంబంధించిన క్వశ్చన్. In a certain code language, bird is written as DKTF, kite is written as MKVG, eagle be written in that language. సో ఈ లాంగ్వేజ్లో ఈగల్కి ఏమవుద్ది అంటున్నారు. అసలు ఫస్ట్ ఇక్కడ మనకి కోడింగ్ ఎలా జరిగిందో చూడండి. కోడింగ్ ఎలా జరిగింది. ఈ బర్డ్ నుంచి DKTF ఎలా వచ్చింది చూడండి. మీరు చూస్తే కనుక B + 2 చేస్తే D, I + 2 చేస్తే K, R + 2 చేస్తే T, D + 2 చేస్తే F, అవునా కదా? ఇక్కడ అంటే ఇక్కడ ఏం జరిగిందంటే +2 జరిగింది. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా చూడండి. కైట్కి మీరు చూస్తే కనుక ఇక్కడ కూడా +2 జరిగింది. K + 2 M, I + 2 K, T + 2 V, అవునా కదా? మరి దాని ప్రకారం మీరు చూస్తే కనుక ఇక్కడ +2 చేయాలి. చేస్తే ఈకి +2 చేస్తే ఏమవుతుంది? G వస్తుంది. ఏకి +2 చేస్తే C వస్తుంది. జీకి +2 చేస్తే I వస్తుంది. Lకి +2 చేస్తే N వస్తుంది. ఈకి +2 చేస్తే G వస్తుంది, అవునా కదా? సో చూడండి ఆన్సర్ ఏమవుతుంది? GCING ఆప్షన్ 1 ఆన్సర్ అవుద్ది. GCING. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఇది ఎనాలజీకి సంబంధించిన క్వశ్చన్. చూడండి జాగ్రత్తగా. 10 నుంచి ఏమొచ్చిందంటే 110 వచ్చింది. 7 నుంచి 56 వచ్చింది. మరి 9కి ఏమవుద్ది అన్నారు. జాగ్రత్తగా గమనించాలి. 10 కాస్త ఏమైందంటే 110 అయింది. 10 కాస్త 110 అయింది. అలానే 7 కాస్త 56 అయింది. 9 అయితే ఏమవుతుంది? ఒకసారి చూడండి ఇక్కడ లాజిక్ ఏమిటి అనేది. 10 నుంచి 110 అలా వస్తుంది. 10 నుంచి 110, 10 × 11 చేసామనుకోండి మనకి 110 వచ్చింది. 10 × 11 చేస్తే 110. నెక్స్ట్ 7 × 8 చేస్తే మనకి 56 వచ్చింది, అవునా? అని ఇక్కడ ఏం చేసాం మనం? +1 చేసాం. 10 + 1 11, 7 + 1 8. అలానే ఇప్పుడు 9 కాబట్టి 9 + 1 10. సో 9 × 10 చేస్తే అప్పుడు ఏం రావాలి? 90 రావాలి. 90. సో ఆప్షన్ 1 ఆన్సర్ అవుద్ది. అంటే అక్కడ ఉండే నెంబర్కి మనం +1 చేసి మల్టిప్లై చేస్తాం. 10కి +1 చేస్తే 11, 10 × 11 110, 7కి +1 చేస్తే 8, 7 8 = 56, 9కి +1 చేస్తే 10, 9 × 10 90. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు అడిగేది ఆడ్ వన్ భిన్నముగా ఉన్నది ఏంటో చెప్పాలి. ఆడ్ 1 ఇక్కడ నుంచి భిన్నముగా ఉన్నది ఏంటో మనం చెప్పాల్సిన అవసరం ఉందంట. ఆడ్ 1 భిన్నముగా ఉన్నది. ఓకే, వీటిలో డిఫరెంట్గా ఉన్నది భిన్నముగా ఉన్నది ఏంటో మనం చెప్పాలి. భిన్నముగా ఉన్నది డిఫరెంట్. ఆడ్ 1 ఏంటి అనేది మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకసారి జాగ్రత్తగా గమనించి ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి. MPR CFH IKN EHJ వీటిలో ఒకసారి చూడండి.
ఇక్కడ ఎంపీ అన్నప్పుడు మీరు చూస్తే కనుక +3 కదా, ఎంపీ అన్నప్పుడు +3 కదా, +3. అలానే సిఎఫ్ చూడండి, సిఎఫ్ ఇది కూడా +3. ఐకే చూడండి, ఐకే చూస్తే కనుక ఇక్కడ +2 జరిగింది చూడండి, +2 జరిగింది అవునా. ఈహెచ్ చూడండి, ఈహెచ్ ఇది కూడా +3 అవునా కదా. అంటే ఫస్ట్ 2 లెటర్స్ చూసినప్పుడు మనకి +3 కానీ ఇక్కడ +2 జరిగింది కాబట్టి ఏది డిఫరెంట్ అంటే ఆప్షన్ 3 డిఫరెంట్. ఎందుకంటే వాళ్ళు అడిగింది ఈ 4 ఆప్షన్స్లో ఒక డిఫరెంట్గా ఉంది, అది ఏమిటి అన్నారు. ఈ 4లో డిఫరెంట్గా ఉన్నది ఏమిటంటే ఆప్షన్ 3 డిఫరెంట్గా ఉంది. ఎవరైతే విద్యార్థులు కంప్లీట్ కాన్సెప్ట్ విత్ షార్ట్ కట్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన చందన్ లాయిస్ యాప్లో ఎస్ఎస్సి సంబంధించి అన్ని కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, సిపిఓ, జీడీ, జేఈ అన్ని కంప్లీట్ కోర్స్ అనేవి మన చందన్ లాయిస్లో ఉన్నాయి. ఇందులో మీకు కంప్లీట్గా క్లాస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం విద్యార్థులు తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి. ఈ కంప్లీట్ కోర్సులో మీకు మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఎస్సి సంబంధించిన టైర్ 1, టైర్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది ఎక్స్క్లూజివ్గా చందన్ లాయిస్ అవైలబిలిటీ ఉంది. ఇది వచ్చేసరికి మనకి 2250 రూపీస్ పడుతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు ఎక్స్క్లూజివ్గా ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ స్పెషల్ బ్యాచ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2250 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి, సిపిఓ ఎగ్జామ్కి ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అనమాట. ఈ ప్రిలిమ్స్, మెయిన్స్ కలిపి కంప్లీట్ బ్యాచ్ అనేది మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి, జీడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు దానికోసం సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది చందన్ లాయిస్ యాప్ అవైలబిలిటీ ఉందన్నమాట. ఈ కంప్లీట్ కోర్సులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఈ క్లాస్ అనేది మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి, ఎంటీఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ మనకి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా అవైలబిలిటీ ఉంది. ఈ కోర్స్ వచ్చారు మనకి 2250 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు ఎస్ఎస్సి, జే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది 2250 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2250 రూపాయలకి కంప్లీట్ కోర్స్ అనేది ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలా అన్ని కోర్సెస్ మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఎవరైతే విద్యార్థులు ఎక్స్క్లూజివ్గా అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం 0 to Hero స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఈ బ్యాచ్లో మొత్తం 3 సబ్జెక్ట్స్ కూడా నేను చెప్పబోతున్నాను. కంప్లీట్గా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఒక నాన్ మ్యాథ్స్ విద్యార్థి కూడా అర్థమయ్యే విధంగా చాలా క్లియర్గా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వడం వల్ల మీరు అన్ని ఎగ్జామినేషన్స్ రాయొచ్చు, అన్ని ఎగ్జామినేషన్స్ సరిపడే విధంగా ఈ 3 సబ్జెక్ట్ని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు క్లాస్ ఉంటాయి, ప్రతి టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మీకు ప్రతి టాపిక్ అవగానే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3లో ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ కోర్స్ అనేది మనకి 800 రూపీస్కి 3 months ఆఫర్లో అవైలబిలిటీ అనమాట. అని ఎవరి విద్యార్థులు రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు దానికోసం ఎక్స్క్లూజివ్ స్పెషల్ బ్యాచ్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు కంప్లీట్ క్లాస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ అనేది మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు రైల్వే ఎన్టీపీఎస్ సంబంధించి CBT 1, CBT 2 నేర్చుకోవాలనుకుంటున్నారు దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ చందన్ లాయిస్ ఆఫర్లో అవైలబిలిటీ ఉంది. ఇది వచ్చారు మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే రైల్వే ఎల్పీకి సంబంధించిన CBT 1 కంప్లీట్ కోర్స్ వచ్చేసరికి మనకి 2250 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు CBT 1, CBT 2 రెండు కలిపి తీసుకోవాలనుకుంటే ఇది కూడా మనకి చందన్ లాయిస్ యాప్లో కంప్లీట్గా అవైలబిలిటీలో ఉంది. అని ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ ప్యాకేజ్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు కంప్లీట్గా క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో మీకు తెలుగు మీడియం క్లాస్, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఈ కోర్స్ అనేది మనకి 4500 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో PO మరియు క్లర్క్ సంబంధించి వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా బ్యాంక్ మహాప్యాక్ అవైలబిలిటీ ఉంది. ఈ బ్యాంక్ మహాప్యాక్ అనేది మనకి కంప్లీట్ కోర్స్ 3600 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారనుకో వాళ్ళ కోసం కంప్లీట్ గ్రూప్ 2 స్పెషల్ బ్యాచ్ అనేది మనకి ఆఫర్లో అవైలబిలిటీ ఉంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా ఈ క్లాస్ అనేది సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అని ఎవరి విద్యార్థులు SI మరియు కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ అనేది మన ఛానల్లో అవైలబిలిటీ ఉంది. ఇందులో మీ క్లాసెస్ తెలుగు మీడియం వాళ్ళు సపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం కూడా సపరేట్గా క్లాస్ అవైలబిలిటీ ఉంటాయి. అలానే ఎవరి విద్యార్థులు UPSC CSAT ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు UPSC CSAT సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన చందన్ లాయిస్ యాప్లో 1500 రూపీస్కి కంప్లీట్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. అలానే ఎవరి విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటున్నారో సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా సరే మీకు 999 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అని మీకు ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన PDF మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరి విద్యార్థులు తెలంగాణలో VRE సంబంధించి ఎగ్జామ్ ప్రిపేర్ అనుకుంటున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2250 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం క్లాస్, ఇంగ్లీష్ మీడియం క్లాస్ 2 కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనకి 1800 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ క్లాసెస్ అనేవి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి అనమాట. అలా మనకి అన్ని కోర్స్ అనేవి ఆఫర్లో అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్స్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కనుక కింద స్కూల్ నెంబర్స్కి కాల్ చేయండి. అలానే ఈ ప్రోగ్రామ్ అయితే మనం స్టార్ట్ చేసామో
ర్యాంకర్స్ బ్యాచ్ అనేది ఇది మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఎవరైతే విద్యార్థులు ఇంకా మన ఛానల్లో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ మార్నింగ్ 9 o'clockకి మనకి ప్రతిరోజు క్లాస్ వస్తుంటాయి. మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ క్లాస్ 9 o'clock వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. సీరియస్గా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఇవి ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ ఎవరైతే సీరియస్గా ఎస్ఎస్సీ మరియు రైల్వే ఎగ్జామ్ క్రాక్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా వీడియోని షేర్ చేయండి. అని వీడియో నచ్చితే లైక్ చేయండి.